హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మా కృష్ణుడు చాలా మంది చిన్ని కృష్ణుని పాదాలు వేసుకుంటూ ఉంటారు. ఆహ్, కృష్ణాష్టమి నాడు. కృష్ణాష్టమి నాడు అది చేస్తూ ఉంటారు. అయితే కృష్ణుని విగ్రహం అనేది ఎవరన్నా ఇచ్చినా లేదా మనం కొనుక్కొనైనా ఇంట్లో పెట్టుకోవచ్చా? కామన్‌గా ఒక అలంకారప్రాయంగా పెట్టుకోవచ్చా? లేదా విగ్రహం అనేది ఉంటే ఖచ్చితంగా పూజలు చేయాలంటారా? ఎలాంటి నియమాలున్నాయి కృష్ణుని విగ్రహానికి సంబంధించి? కృష్ణుడి విగ్రహం పెట్టుకోవడానికి సమస్య ఎందుకమ్మా? పెట్టుకోవచ్చు కదా! ఓకే. పెట్టుకోకూడదని ఎవరన్నా అన్నారా? హ్మ్. అసలు కృష్ణుడిని చూస్తేనే చాలు అంటే కదా అన్నారు. పూజలు చేయాలా అలా కంపల్సరీ? ఏం లేదమ్మా. హ్మ్. అలంకారంగా పెట్టుకోవచ్చు. అలంకారంగా పెట్టుకోవచ్చు. అలంకారంగా చాలా మంది డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటూ ఉంటారు కదా. లివింగ్ రూమ్ లో కూడా ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నాయి. లివింగ్ రూమ్ లో కూడా లివింగ్ హాల్లో. రూమ్ అదే డ్రాయింగ్ ఆర్ లివింగ్ అందరికి అంత సెపరేట్ కూడా ఉండవు కదా రెండు. మ్మ్. అందుకని నేను చెప్పాను. మ్మ్. ఉంటాయి. ఉన్నందువల్ల నష్టం ఏం లేదమ్మా. ఆనందంగా ఉంటుంది కృష్ణుడు చూస్తుంటే. అవును. ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు అసలు చూస్తేనే బాగుంటుంది. రెండోది ఎప్పుడన్నా చూస్తుంటే ఆయన చేతిలో ఉన్న మరులో నెత్తిన నెమలిపించం అవి చూసినప్పుడు కొన్ని భావనలు రాకుండా ఉండవు కదా. ఈ పెట్టుకునే విగ్రహాలు ఇంతంత కాదు గనక అసలు పెద్దవే పెద్దవి ఉంటాయి గనక పెట్టుకుంటారు. అలంకారప్రాయంగా పెట్టుకునేవి అన్ని అందులో ఉన్న ప్రతి అంశం కూడా చాలా సెపరేట్ గా మనకు కనపడుతూ ఉంటుంది దేనికది డీటెయిల్డ్ గా. అలా కనపడుతూ ఉన్నప్పుడు దాంట్లో ఎప్పుడో ఒకప్పుడన్నా మనకి ఏదో ఒక భావన కలగదా. ఈ మురళి ఎందుకు వాయించాడు, వీణ వాయించవచ్చు కదా. పని పాట లేదా మురళి ఎందుకు ఆలోచన రాదా. ఇలాంటివి ఏవో కలగడానికి అవకాశం ఉంది. అందువల్ల తర్వాత ఒక్కొక్కటి ఏమిటంటే ఒక విగ్రహం ఉండడం వల్ల ఆ విగ్రహం యొక్క కాంటూర్స్ ఉంటాయి కదమ్మా, వంపులు. ఈ వంపులు సొంపులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల పాజిటివిటీ పెరిగే అవకాశం ఉంది. ఒక గీత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా గీసిన దానికన్నా ఇలా గీస్తే దాని విలువ ఎక్కువ వస్తుంది, ఎనర్జీ. కనుక ఇందులో ఎన్ని నగిషీలు ఉంటాయి, ఎంత అందంగా ఉంటాడు, అందువల్ల ఉండే అవకాశం ఉంది. చక్కగా పెట్టుకోవచ్చమ్మా. నిజంగా ఉంటుందమ్మా అలా పాజిటివిటీ పెరుగుతుందా ఆ వంపుల వల్ల? ఒకటి ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసే యంత్రం చిన్నది తయారు చేస్తే దాని ప్రకారం ఒక గీత గీస్తే దానికి ఏదో ఇంత ఎనర్జీ ఉంటే దాన్ని ఇలా అందంగా మెలికలుగా గీస్తే ఎనర్జీ పెరిగితే, పిచ్చి గీతలు గీస్తే ఎనర్జీ తగ్గితే, అలాంటివి ఎక్స్పెరిమెంట్ చేసిన ఉన్నాయి. అంచేత మనకు ఆ ఎక్స్పెరిమెంట్స్ అక్కర్లేదు కానీ మనం చక్కగా అలా మనకుంటే బాగుంది. లేక ముగ్గులు వేసుకోవడము, లతలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటాం. మీరే చూడండి, వాతావరణంలో ఖాళీగా ఉన్నటువంటి నేల కన్నా దాని మీద ఒక ముగ్గు వేసుకుని, మీరు ముగ్గులో కూర్చోనక్కర్లా, దాని మీద నేల మీద ముగ్గు వేసి మనం పక్కన కుర్చీలో కూర్చుంటే కూడా మనకి బాగా అనిపిస్తుంది. ఈ బాగా అనిపించటమే పాజిటివ్. అది పిచ్చికే తొలగిస్తే ఎప్పటికి కంచెలేద్దామా అనిపిస్తుంది. విగ్రహాలు పెట్టుకోవచ్చు, పెట్టుకోవచ్చమ్మా, చక్కగా పెట్టుకోవచ్చు. కృష్ణుడి విగ్రహమైనా అసలు ఏ విగ్రహాలైనా పెట్టుకోవచ్చు, ఏ విగ్రహాలైనా పెట్టుకోవచ్చమ్మా. అమ్మవారి అయినా పెట్టుకోవచ్చు. మామూలుగా షోక్గా పెట్టుకోవచ్చు. షోకేస్ లో ఒక్కసారి అంటూ మీరు పూజ చేస్తే కంటిన్యూ చేయాలి. పైగా పెద్ద విగ్రహాలకు పూజ చేస్తే అంత నివేదన చేయాలి, అంత పూజ చేయాలి. మనం చేయగలమా? అందుకే మనకి ఇంత విగ్రహాలకు మించి వద్దని చెప్తారు దేవుడి దగ్గర పెట్టుకుంటే. అప్పుడు మనకి ఒక కనీసం 2 మనుషులకు సరిపడిన అన్నం వండి పెట్టాలి నైవేద్యం. ఎందుకు వచ్చింది అంచేత వాటిని అలాగే ఉంచుకుందాం. ఫోటోలు, ఓ చిన్న బొమ్మ, ఓ చిన్న విగ్రహం దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుందాం. పాలో పండో నైవేద్యం పెడదాం. అది తేలిక. చాలా చక్కగా చెప్పారు. నైవేద్యం గురించి కూడా చెప్పారు అమ్మ. విగ్రహాల గురించి అయితే చాలా మందికి డౌట్ ఉంటుందండి. విగ్రహాలు ఉంటే పూజ చేసుకోవాలా ప్రతిరోజు? అసలు తెచ్చుకోవాలా వద్దా? తెచ్చుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి? ఇవన్నీ చాలా మంది సందేహాలు ఉంటూ ఉంటాయి. చక్కగా క్లారిటీ ఇచ్చారు. చక్కగా పెట్టుకోవచ్చు, శుభ్రంగా పెట్టుకోండి. కాకపోతే విగ్రహం దేవుని విగ్రహాలు కాబట్టి విగ్రహాలు పూజ గదిలో పెట్టుకునే విగ్రహాలు కూడా ఏ సైజు ఉండాలి అనేది కూడా చెప్పారు. పాటించే ప్రయత్నం చేయండి. ఎలా అనిపించింది ఈ వీడియో? ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.